మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయిగా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో, మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, మీ లగ్నానికి ఆధిపత్యం వహించినటువంటి గ్రహం ఏదైతే ఉందో అది పర్టికులర్గా ఏంటంటే సింహం వారికి ఇక్కడ న్యాచురల్గా ఉండే తత్వం ఏమిటి అంటే మీకు కొంచెం ఏదైనా చూడండి, ఇప్పుడు ఒక్కోసారి రాయల్గా ఉండే తత్వం న్యాచురల్గా ఉంటుంది మీకు. కాకపోతే మీకేంటంటే ఖచ్చితంగా లైఫ్లో జీవిత భాగస్వామి వేరే దేశానికి వెళ్ళడమో దూరంగా వెళ్ళడమో జరుగుతుంది. ఇన్బిల్ట్ యోగం అది. వివాహ సంబంధించినటువంటి లింకప్ మీ లైఫ్లో మొత్తం కూడా ఏంటంటే జీవిత భాగస్వామి కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళి ఉండడమనో, కెరియర్ విషయంలో దూరంగా వెళ్ళడమనో ఆ కర్మ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటుంది. 99% ఆఫ్ కేసెస్లో ఉంటుందండి. 1% to 5% ఆఫ్ కేసెస్ మీ పర్సనల్ చార్ట్లో ఉండే కొన్ని బలమైన కాంబినేషన్స్ మారుస్తాయి, కానీ 95 to 99% ఆఫ్ కేసెస్ ఇవి జరిగి తీరుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెర్క్యూరీ మీకు ధనయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఏదైనా కన్సల్టెన్సీస్, మీడియేటింగ్స్, ఎనీథింగ్ బిజినెస్ డీల్స్ వీటి ద్వారా ధనయోగం ఉంటుంది. ఓన్గా బిజినెస్ ద్వారా ధనయోగం ఉండేటువంటి కాంబినేషన్స్ ఉన్నటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 3 and 10th లార్డ్షిప్ ఎవరికి వచ్చింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ 3 and 10th లార్డ్షిప్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ కెరియర్ రిలేటెడ్ సెట్ అయ్యే విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు సింహలగ్నం వారు పర్టికులర్గా. ఎందుకు అంటే ఈ 3వ ఆధిపత్యం వచ్చిన దశమాధిపత్యం మీకు. అందుకని ఇక్కడ ఏం చేయాలి, ఎంత మీరు రెగ్యులర్గా చాంటింగ్లో ఏ పని చేస్తున్నా సరే అమ్మవారి నామాన్ని కనుక రెగ్యులర్గా చాంట్ చేయగలిగితే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, పర్టికులర్గా సింహలగ్నం వారికి. ఇక మీకు జన్మజాతకంలో ఇన్బిల్ట్ యోగం ఈజ్ భూయోగం. మార్స్ బాగున్నాడా, ఏం తిరుగులేదు. నార్మల్గా ఉన్న మార్స్ అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు. మార్స్ నార్మల్గా ఉన్నా మీకు భూయోగం వచ్చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే సింహం వారికి కూడా కొంచెం ఫస్ట్ సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము, మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే స్త్రీ సంతానం ఖచ్చితంగా కలిగి ఉండడము జరుగుతుంది సింహలగ్నంలో పుట్టిన వారికి కూడా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మంచి విద్యావంతులు అవుతారు సంతానం, అదొక గొప్ప యోగం సింహలగ్నం వారికి. అంటే ఇన్బిల్ట్గా న్యాచురల్గా మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి సంతానం కలుగుతారు. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఆ సంతానం. ఇప్పుడు మేషం తీసుకున్నాం అనుకోండి, డిగ్నిఫైడ్ నేచర్. వృషభం తీసుకున్నాం, బాగా తెలివైన వారు. మిథునం తీసుకున్నాం, ఆర్ట్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్. కర్కాటకం తీసుకున్నాం, స్ట్రాంగ్గా ఉండే సంతానం, అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రాంగ్గా ఉండేది. సింహం దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మెచ్యూరిటీ, జ్ఞానం ఎక్కువగా, అంటే హై లెవెల్లో మాట్లాడతారు. అంటే అట్లాగా ఒక 3 సంవత్సరాల పిల్లవాడు, 10 సంవత్సరాల పిల్లవాడు, 15 సంవత్సరాల పిల్లవాళ్ళ మాట్లాడుతుంటారు. అటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇన్బిల్ట్గా. అయితే ఇక్కడ సింహం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీకు మేజర్గా మీ లైఫ్లో ఎప్పుడు టర్న్ అవుతుంది పాయింట్ మీ లైఫ్ అంటే మీ జీవిత భాగస్వామి ఈ దేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడము, వేరే దేశానికి వెళ్ళి రావడం దగ్గర నుంచి మీ లైఫ్ అనేటువంటిది టర్న్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఎక్కువగా
దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత దత్తుని యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది మీకు. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను ఈ నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లో అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి, చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా, అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, 7వ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ 7వ ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకది పని చేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది, సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం, అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో, మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే, మీ 7వ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు, సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే
ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్‌గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు, 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.